రివ్యూ ఆఫ్ ద ఫిలిం వచ్చేసి బ్లాస్ట్ మూవీ మామ. ప్లాట్ ఆఫ్ ద స్టోరీ ఏం లేదు మామ. రాజారామన్ అని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి, ముఖ్యంగా తన కూతుర్ని సమాజంలో ఉన్న చెడు నుంచి కాపాడుకోవడానికి ఎలా ట్రైన్ చేశాడు అనే పాయింట్ మీద నడుస్తుంది కాదంతా. సో ముఖ్యంగా వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు అర్జున్ గారిది. ఈ వయసులో కూడా దుమ్ము దొల కొట్టేశారు యాక్షన్ సీక్వెన్స్ లో. ముఖ్యంగా ఇంటర్వల్ అండ్ క్లైమాక్స్ సూపర్ బాగుంటుంది. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది. ముఖ్యంగా ప్రీతి ముకుందన్ యాక్షన్ సీక్వెన్స్ లో ఎర్రగా తీసేసి నిజంగానే మార్షల్ ఆర్ట్ నేర్చుకొని ప్రాణం పెట్టింది అనుకోవచ్చు. వైఫ్ గా నడిచిన అభిరామిగా కూడా చాలా బాగా నడిచారు. సో మెయిన్ ప్లాట్ స్టోరీలో ఎమోషన్ చాలా బాగా డచ్ చేశారు. ఒక తండ్రి తన కూతుర్ని ఎలా పెంచాలి, సమాజంలో ఉన్న శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎంత స్ట్రాంగ్ గా ఉంచాలనే పాయింట్ అయితే డచ్ చేశారు సుభాష్ కే రాజన్. సో అది మంచిగా అనిపించింది. రొటీన్ స్టోరీ అయినప్పటికీ పర్లేదు, పాయింట్ అయితే బాగా టచ్ చేసింది. స్క్రీన్ ప్రెజెన్స్ బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ ఫాస్ట్ గా అయిపోయినా సెకండ్ హాఫ్ స్లోగా అనిపిస్తుంది. సో మనకి ప్రెడిక్టబుల్ సీన్స్ అయిపోతాయి. విలన్ క్యారెక్టరైజేషన్ కూడా ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఉంటే బాగుంది. బికాస్ మైండ్ గేమ్స్ వల్ల ఇంకొంచెం ఇంప్రెసివ్ గా అనిపించింది. సో ఓవరాల్ గా చెప్పాలంటే అందరిలాగా పూలు టమాటాలు పుచ్చకాయలు కాకుండా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టా, సూపర్ హిట్టా, యావరేజ్, ఫ్లాప్, డిజాస్టర్ మాట్లాడకుండా ఇది ఒక యావరేజ్ ఫిల్మ్ నాకైతే. సో మీరు చూస్తే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అలాగే మన ఛానల్లో ఫుల్ రివ్యూ అయితే ఈ మూవీ గురించి కింద లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అంటే ఉంటా. బై.